సార్ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద కుంభకోణం మద్యం మాఫియా అనేది జరిగింది. దాని మీద నేను చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ శ్వేతపత్రం విడుదల చేశారు. ఎట్టి పరిస్థితుల్లో దీని వెనక ఎవరన్నా సరే మొత్తం నిజాలన్నీ బయట చేస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. దాని మీద ఇలాంటి ముఖ్యమంత్రి నవ్వుతో నవ్వుకోవచ్చు. ఇలాంటి ముఖ్యమంత్రి రావడం ఆంధ్రప్రదేశ్కి పట్టిన పేడ నిన్న 24 ఎలక్షన్ తోటి వదలైపోయింది. చాలా ఇప్పుడు విభజన వల్ల జరిగిన నష్టం కన్నా ఈ గత 5 ఏళ్ళు ఈ జగన్ పాలన వల్ల 10 రెట్లు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. ఇలాంటి వాడు ఇంకా ఉండబోకూడదు. రాజ్య ముఖ్యమంత్రిగా వాడికి అనర్హుడు. కానీ ఇప్పుడు మాట చెప్పండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనర్హుడు అంటున్నారు. కానీ అది చూసినట్లయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక 40 రోజులు అవుతుంది. కనీసం రాష్ట్రంలో అసలు ఎలా ఉందంటే ఒక బీహారం తలపిస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ రోజుకు ఒక అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా టార్గెట్ చేసి వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెడతారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఈయన ఢిల్లీ పోయి ధర్నా చేయటం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఇన్వెస్టర్స్ వస్తారేమో దాన్ని కూడా అలకలోలం చేయడానికి జరగందాని ఏదో జరిగినట్టు మయసాబా చూపించినట్టు చెప్పడం తప్పితే ఈయన చెప్పే మాటలు అవన్నీ ప్రజలు అంత అమాయకులు కాదు. ఇవాళ ఏం లేదు ఇక్కడ ఇప్పుడు కూడా స్థిరత తయారు చేయడానికి ఈ విధంగా తయారయ్యాడు. ఇతని తోడు ఇక ఉండబోడు రాబోడు. ఈ విధంగా ముందు ఏం చెప్పాడు? ఈ సారాయి నిషేధిస్తాను అంచెల వారీగా అన్నాడు. అలాంటి వాడు సొంతంగానే వాగడండ బెవరేజ్ అనేది మోతేసి వాళ్ళే ప్రొడక్షను వాళ్ళే సేల్స్ అన్నీ ఇండియాలో మొత్తం డిజిటలైజేషన్ పేమెంట్ ఆన్లైన్ అట్లాంటిది క్యాష్ చేసి ఈ విధంగా 90,000 కోట్లకి ఇప్పుడు ఆ లెక్కలు లేవు. వాళ్ళు ఎంత తిన్నారో తెలియదు. కంపెనీలు వాళ్ళయే, డిస్ట్రిబ్యూషన్ వాళ్ళదే, రీటైలు డిస్ట్రిబ్యూషన్ అన్నీ వాళ్ళే. ఈ విధంగా డబ్బులు ఎంత తిన్నారో తెలియదు. నిన్న దాని మీదట ఎంక్వైరీ వేస్తామని చెప్పారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వం దేశంలో మనం ఎప్పుడు ఎక్కడ చూడలేదు, ప్రపంచంలోనే చూడలేదు. ఇలాంటి ముఖ్యమంత్రిని 18-16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వాడికి అధికారం ఇస్తే ఇలాంటి పరిస్థితులు దాపురెత్తాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేము అనుకుంటున్నాం. సార్ చివరిగా మాట, తప్పు చేసి ఎంతటి వారినైనా వదిలిపెట్టవద్దు, ముఖ్యంగా నేనైనా సరే అని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటున్నారు. నిజమే. ఇప్పుడు వాళ్ళు చేసినట్టే మేము కూడా చేసేటైతే వాడికి మాకు పెద్ద తేడా ఉండదు. యాజ్ ఏ రూల్ లా ప్రకారం పోయి వాళ్ళందరినీ వాళ్ళ మీద తరువుగా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కావలసిన యాక్షన్ తీసుకొని లాస్నంతా రికవర్ చేయడానికి ప్రయత్నిస్తామని చెబుతున్నారు. అది మంచి శుభపరిణామం.